హాయ్ 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 హలో మీ పేరు రమేష్ నాయక్ నాయక్ మీ పేరు రాజు రాజు ఏ రాజ్యానికి మా రాజ్యానికి ఓహో సరే గ్రామ్ కానీ గ్రామం ఏంటి మా గ్రామం మీ గ్రామమా మీది ఏ గ్రామం సంగ్రామమా సంగ్రామం కాదు ఆ? ఉన్న గ్రామం కాదు గ్రామ్ కానీ గ్రామం ఏంటి స్వగ్రామం ఏంటి స్వర్గ్రామమా స్వర్గ్రామం కాదురా గ్రామం కానీ గ్రామం మా గ్రామమే గ్రామ్ కానీ గ్రామం బంగారం బంగారమా ఇంకా వెండి ఇత్తడి ఎండి ఇతడి ఏం రావు కానీ గ్రామానికి జస్ట్ గ్రామం కాదు గ్రామ్ కానీ గ్రామ్ సచివాలయమా ఇంకా సచివాలయము పింఛను వృద్ధాప్యం పింఛను ఒంటరి మహిళ పింఛను అన్నీ చెప్పండి గ్రామ్ గ్రామ్ గ్రామానికి రాజు ఉంది ఆన్సర్ ఆలోచించండి అబ్బా గ్రామానికి గ్రామం అబ్బాయిలు లవ్ ఎందుకు చేస్తారు ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి ఇంకా కొన్ని రోజులు సరదాగా టైం పాస్ చేయడానికి జస్ట్ నార్మల్గా టైం పాస్ చేసుకోవడానికి అయితే కాదు ఆహా. లవ్ అవి వింటే నాపచ్చు కదా నేను గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాను లేదు కంపెనీ ఫోన్ చేస్తుంది కంపెనీ నా గర్ల్ ఫ్రెండ్ కంపెనీ మీ గర్ల్ ఫ్రెండా అంటే నాకు అర్థం కాల జొమాటో ఓహో వర్క్ ఈజ్ వర్షిపా ఎస్ ఓహో పని పెళ్ళాలని సమానం అంటారా పనే కాదు మనకు ఆకలి తీర్చేది ఆహా. సో అందుకని దాన్ని నమ్ముకొని ముందుకెళ్తా ఓహో అబ్బో పెద్ద లాజికే చెప్పండి మిమ్మల్ని ఎవరు ప్రపోజ్ చేయలేదా మేబీ ఆడికి వేసారు నాకు వేయలే చేశారా ఏం చెప్పారు మీరు నో అని ఎందుకంటాం నోటి దాకా వచ్చిన ప్రసాదాన్ని ఎవరు వద్దనుకుంటారంటారా అది అయితే గ్యారంటీ ఏం చెప్పారు మరి ఏం చెప్తాం సర్లే అన్నాడు సర్లే అని సర్లే లవ్ చేసిండు లవ్ చేసాం బ్రేకప్ అయిందా మీకు ఒకటనా లేదు లేదు బ్రేకప్ అయితే మూడైనా అంటగా లేదు బ్రేకప్ అయితే కాలే ఒకటి అయింది అయిందా అడగైనా అయిందా లేదా బ్రేకప్ అయితే కాలే అది ఏమంటే మధ్యలో బ్రేకప్ అయింది ఆయనకి అయింది ఎందుకు అయింది అనుకుంటున్నారు మీరు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేక అయింది లేక అయింది ఎందుకు అండర్స్టాండింగ్ లేదు మీ ఇద్దరి మధ్యలో పేరెంట్స్ ఒప్పుకోలే అందుకనే సో నిజం అదేనా అదే పేరెంట్స్ ఒప్పుకోలేదని విడిపోయారా ఇప్పుడు కూడా కాల్ చేస్తా ఇడిపోలే కాల్ చేస్తా అంతే మరి ఒప్పించారా పేరెంట్స్ ఇంట్లో ఒప్పిలే ఆమెకు మ్యారేజ్ అయిపోయింది ఆమెకు మ్యారేజ్ అయిపోయింది అయ్యో సారీ మ్యారేజ్ అయినా ఎట్లా ఒప్పిస్తారు అది తప్పు కదా ఆయన తెలియకన్నా మ్యారేజ్ అయిందని నాకు తెలియదు ఒకవేళ మ్యారేజ్ అవ్వ మరి పెళ్ళికి వెళ్ళారా పోలేదు బాధేసిన పెళ్లి రోజు ఏమో తెలియదు నాకు నేను పోలేదు పెళ్ళి అయిన విషయం కూడా తెలీదా మీకు తెలిసి మరి ఎంతమంది పిల్లలు ఆమెకి పాప కొడుకు ఇద్దరు అబ్బో ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి 3 సంవత్సరాలు అవుతుంది 3 సంవత్సరాలు అవుతుంది ఇప్పటిదాకా వేరే నాకు అర్థం కాదా విడిపోయే మధ్యలో అయిపోయింది అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటామంటే ఇప్పటికీ ఫోన్ మాట్లాడతాం మీతో మాట్లాడతా ఆమె మాట్లాడుతుంది ఆమె ఇప్పటికి ఫోన్ మాట్లాడుతుంది మీతో సరే ఏం చెప్తుంది ఫోన్ చేసి మా ఆయన కొడుతున్నాడని చెప్తుందా ఏదో ఒకటి చెప్తుండే దాని బాధలు మరి విని ఏం చేస్తారు మీరు తీర్చడానికి ముందు పోతాం తీర్చడానికి పోతారా తీరుస్తారా ఏం లేదు కానీ జస్ట్ నార్మల్గా మాట్లాడతాం నార్మల్గా మాట్లాడతారు పెళ్ళైనా కూడా లవర్ని మర్చిపోలేక ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఇంకా మాట్లాడుతున్నారు సో మీకు బాధగా అనిపిస్తుందా వాళ్ళ పిల్లలతో వచ్చినప్పుడు కానీ ఎదురు వచ్చినప్పుడు కానీ ఇప్పుడు ఎందుకు ఎవరికి ఉండదు బాధ మామూలు బాధనే ఉంటుంది ఏమంటే ఆమె బాగుంటే మేము బాగుంటాము అదే ఆమె సంతోషమే నేను కోరుకునేది ఆమె నా సంతోషం కోరుకుంటా అంతే ఇద్దరు సంతోషంగా ఉన్నారు ఏదో చేసి చివరికి అదే 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 నువ్వు గ్రామ్ కానీ గ్రామ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ జస్ట్ థ్యాంక్ యూ సో